టాపిక్ ఏంటంటే కాలసర్ప దోషం అన్నమాట. కాలసర్ప దోషము జాతకంలో ఉంటే ఆ కాలసర్ప దోషాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలి అన్న విషయం గురించి నేను ఈరోజు మాట్లాడతాను. కాలసర్ప దోషం అంటే ఏంటి అంటే యూజువల్గా రాహుకేతుల మధ్య ప్లానెట్స్ అన్ని కూడా బంధింపబడి ఉండడం. అయితే చంద్రుడు రాహుతో కలిసి ఉంటే అది కాలసర్ప దోషం అవుతుంది. చంద్రుడు లగ్నము బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య బంధించబడి ఉంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఇది కూడా కాలసర్ప దోషం ఉంటుంది. కానీ చంద్రుడు తప్ప రాహుతో మిగతా ఏ గ్రహం కలిసి ఉన్నా కూడా అది కాలసర్ప దోషం కాదు. ఈ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలా కాలసర్ప దోషం ఉండే జాతకంలో విద్య, వివాహము, సంతాన, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనేక ఒడిదుడుకులు వస్తాయి కాలసర్ప దోషం ఉంటే. ఇంకా కాలసర్ప దోష లక్షణాల్లో ఏంటి అంటే ఎంత కష్టపడినా కానీ మిగులుబాటు అనేది తక్కువగా ఉంటుంది. సో శ్రమ ఎక్కువ, రిజల్ట్ తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలసర్ప దోషము ఉన్నప్పుడు స్త్రీలలో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సంతానం ఆలస్యం కావచ్చు, లేదా పుట్టిన సంతానానికి అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది, లేదా వివాహం లేట్ అవుతుంది, లేదా అంటే ఒక దగ్గర పుట్టి ఇంకొక దగ్గర పెరగవలసి వస్తుంది. వృత్తిలో అనేక ఆటంకాలు కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది కాలసర్ప దోషం ఉంటే. అయితే ఈ కాలసర్ప దోషం యోగంగా ఎలా మార్చుకోవాలి అన్న విషయం కూడా మనం మాట్లాడదాము. తర్వాత కాలసర్ప దోషము ఉండే వాళ్ళకి కొన్ని లగ్నాలు ప్రత్యేకంగా మనం తీసుకుంటే ఇటు కన్యా లగ్నం కానీ, మకర లగ్నం కానీ, అలాగే వృషభ లగ్నం కానీ, మిథున లగ్నము, కుంభ లగ్నము, ఈ లగ్నాలకు ప్రత్యేకించి రాహుదశ అయిపోయిన తర్వాత వచ్చే కేతుదశ ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇటు మిథున లగ్నం కానీ, కుంభ లగ్నం కానీ, తులా లగ్నం కానీ, మిగతావి కన్యా లగ్నము, వృషభ లగ్నము, మకర లగ్నము. అలాగే మిగతా లగ్నాల విషయానికి వస్తే మేష లగ్నము, ధనుర్ లగ్నము, తర్వాత సింహ లగ్నము, మీన లగ్నము, అండ్ నెక్స్ట్ వాటర్ సైన్స్లో వృశ్చిక లగ్నము, ఈ లగ్నాలు అనమాట. ఈ లగ్నాలకి కేతు దశ అయిపోయిన తర్వాత వచ్చే రాహుదశ ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాలసర్ప దోషంతో చాలామంది షైన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రముఖుల్లో ముఖ్యంగా చిరంజీవి గారు కానీ, బిల్ గేట్స్ కానీ, అలాగే ఆది శంకరాచార్యులకు కూడా కాలసర్ప దోషం ఉంది. సో కాలసర్ప దోషం ఉన్నప్పుడు కృషి పట్టుదలతో ఏవైతే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ జయించి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాలసర్ప దోషంలో 120 వెరైటీస్ ఉన్నాయి, 180, 360 వెరైటీస్ ఉన్నాయి. కానీ దీంట్లో 12 రకాల కాలసర్ప దోషాలు మాత్రమే మెయిన్గా మనము చెప్పుకునేదన్నమాట. అలా ఉన్నాయని చెప్తారు, కానీ అది కాదు. 12 రకాల కాలసర్ప దోషాలు మాత్రమే ఉన్నాయి. మనకి రాహుకేతుల మధ్య ఎప్పుడైతే రాహువు యాంటీ క్లాక్ వైజ్, రాహుకేతులు ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతారు. రాహుగ్రహము మేషలగ్నంలో ఉన్నట్టయితే యాంటీ క్లాక్ వైజ్ ఆయన రొటేట్ అవుతూ ఉంటారు. కేతు కూడా అంటే మేషలగ్నము, మీనము, కుంభము, మకరము ఇట్లా రొటేషన్ ఉంటుంది. అలాగే కేతువు కూడా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. కానీ రాహుకేతువులు ఇలా ఉన్నప్పుడు క్లాక్ వైజ్ ప్లానెట్స్ రొటేట్ అవుతుంటాయి, మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా. సో యాంటీ క్లాక్ వైజ్లో ప్లానెట్స్ కాకుండా క్లాక్ వైజ్ ఉన్నట్టయితే కాలసర్ప దోషం అన్నది కొంత ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇతర గ్రహాలు మెయిన్ ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాలసర్ప దోషం అన్నది యోగంగా మారే సందర్భాలు కూడా మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అయితే కాలసర్ప దోషం ఉండే జాతకాల్లో యోగంగా మారిన జాతకం గురించి కూడా మనము డిస్కస్ చేద్దాము. అయితే ఎప్పుడైతే 2 పాపగ్రహాలు మధ్యలో ఉండి ఒక శుభగ్రహం ఉంటే దీన్ని పాపార్గళము అంటారు. ఆ 2 పాపగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ శుభగ్రహం మీద పడి కొంత 2 గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కాలసర్ప దోషంలో అని మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్, ఎప్పుడైతే సవ్య దిశలో గ్రహాలు ఉండి అంటే వృషభం నుంచి గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యి రాహువు, కేతు అంటే మేషంలో రాహు ఉంటే ఇవి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు దీని ప్రభావం తక్కువగా ఉంటుంది అనే ఒక పాయింట్ చెప్పుకున్నాం. తర్వాత మెయిన్ కేంద్రాలు లగ్నము ఇటు 4th ప్లేస్, 7th ప్లేస్ అండ్ 10th ప్లేస్ నైసర్గిక శుభులు ఉంటే
అంటే ఈ నైసర్గిక శుభులు ఎప్పుడైతే కేంద్రాలలో ప్లేస్ అయి ఉంటారో ఇది కూడా చాలా కూడా కాలసర్ప దోషం ఉన్నా కూడా యోగంగా కొన్ని సందర్భాల్లో మారే అవకాశం ఉంటుంది. అయితే మన 12 రకాల కాలసర్ప దోషాలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఏంటంటే అనంత కాలసర్ప దోషము, కుళిక, తర్వాత వాసుకి, శంఖ, పద్మ, మహాపద్మ, తర్వాత దక్షక, కర్కోటక, శంఖచూడ, ఘటిక, విషధార, శేషనాగ, ఈ 12 రకాల కాలసర్ప దోషాలు మాత్రమే మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కాలసర్ప దోషంలో పుట్టి ప్రముఖులైన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ హారోస్కోప్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఈరోజు. చిరంజీవి గారి హారోస్కోప్ తీసుకున్నట్టయితే ఈ హారోస్కోప్లో మనం ప్రధానంగా లగ్నం వచ్చి 22 డిగ్రీస్లో ఇక్కడ మనకి కనిపిస్తుందో 2వ స్థానంలో రాహు ఉన్నారు. అలాగే మాక్సిమం ప్లానెట్స్ అన్ని కూడా లాభస్థానంలో ఉన్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు లాభస్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో కేతువు, యురేనస్, ఈ 2 ప్లానెట్స్ ఉన్నాయి. 12వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఈ హారోస్కోప్ కాలసర్ప దోషం అని మనకి కాలసర్ప దోషం కలిగిన హారోస్కోప్. కానీ ఈ జాతకంలో ఉన్న ఈ వ్యక్తికి చిరంజీవి గారికి ఎలా యోగాలు కలిగాయో, తను కష్టపడి ఎలా పైకొచ్చారో, ఎలా స్టెబిలిటీ లైఫ్లో సాధించారో అందరికీ తెలుసు కదా. ఈ జాతకంలో మెయిన్లీ ఏంటి అంటే తులా లగ్నంలో ఇక్కడ శని ఎగ్జాల్టేషన్లో ఉండడం ఒక పాయింట్. తర్వాత మ్యాక్సిమం ప్లానెట్స్ అన్నీ కూడా ఇటు రవి తీసుకుంటే 4 డిగ్రీస్, శుక్రుడు 5 డిగ్రీస్, బుధుడు 20 డిగ్రీస్, కుజుడు 9 డిగ్రీస్, అలాగే యురేనస్ 6 డిగ్రీస్లో ఉన్నారు. సో ఈ డిగ్రీస్ మనం కేతువు 28 డిగ్రీస్లో ఉన్నారు. కాబట్టి డిగ్రీస్ అని చూస్తున్నట్టు మ్యాక్సిమం ఈ ప్లానెట్స్ అన్ని కూడా 11th ప్లేస్లో 12th ప్లేస్కి ప్రోగ్రెస్ అయ్యి వెస్టర్న్ ప్రోగ్రెషన్ ప్రకారము ఇటు 10th ప్లేస్లో ఉండే యురేనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దీనివల్ల ఈ జాతకానికి యోగం కలిగింది మెయిన్లీ ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే. తర్వాత ఇక్కడ రవి కానీ కుజుడు కానీ అర్ధకోణ స్థితిలో శనికి అర్ధకోణ స్థితి ఇస్తూ కూడా ఇటు 10th ఉండే యురేనస్కి వెస్టర్న్ ప్రోగ్రెషన్ ప్రకారము సెక్స్టైల్ ఇస్తున్నాయి. సో ఇది కూడా అద్భుతమైన పాయింట్. ఇక 12వ స్థానంలో ఉండే చంద్రుడు కుజ నక్షత్రంలో బలంగా ఉన్నాడు. ఇటు రాహు 2వ స్థానంలో ఉండటం వల్ల డిఫరెంట్ రోల్స్ లైఫ్లో తను వేయడానికి అవకాశం దొరికింది. చాలా డిఫరెంట్ రోల్స్ అనేది ప్లే చేయడం జరిగింది. రాహు బుధ నక్షత్రంలో ఉన్నారు, బుధుడు శుక్ర నక్షత్రంలో చాలా బలంగా ఉన్నారు. అలాగే శుక్రుడు బుధుడు కలిసి ఉండడం వల్ల కళలు ఎక్కువగా లైఫ్లో ఉన్నాయి. కళలు మాత్రమే, సినీ రంగం మాత్రమే కాకుండా ఇటు రాజకీయ పరంగా కూడా చాలా గ్రోత్, బిజినెస్ పరంగా, రాజకీయ పరంగా మోర్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రవి కుజుల కలయిక అది చాలా అద్భుతమైన కలయిక. అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం, ప్రతి విషయం పట్ల మొండిగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం, అవగాహన కలిగి ఉండడం. తర్వాత ఈ హారోస్కోప్లో ముఖ్యంగా గమనించింది సార్వభౌమిక యోగం. సో కాబట్టి ఈ యోగాలన్నీ కలిగి ఉన్న ఈ జాతకము ఏ రకంగా గ్రోత్ అయింది, షైన్ అయింది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చాలా చూసాం కదా ఎలా యోగం కలిగిందో. సో కాలసర్ప దోషాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలనే టాపిక్ అందరం కూడా తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ.